వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో భారీ వృక్షం కూలింది. నగరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమ బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ తీవ్ర వాయుగుండం గోపాల్పూర్కి పరిసర సమీపంలో ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణించి ఈ రాత్రికి ముఖ్యంగా గోపాల్పూర్, పారాదీప్ ఈ రెండు తీర ప్రాంతాల మధ్య తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ముఖ్యంగా అటు ఒరిస్సా, ఇటు ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ ఈదురుగాలులు ఉంటాయి. అలాగే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇప్పుడే కొంచెం తెరిపిచ్చింది. అలాగే ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇది తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత దీని ప్రభావం చూపిస్తుంది. చూసినట్టయితే ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల మీద దీని ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఈ ప్రభావం వల్ల తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత చూపించే ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సా ప్రాంతంలో భారీ వర్షాలు పడితే ఆ ప్రభావం వల్ల ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వర్షాలు ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి నదుల మీద కూడా చూపిస్తాయి. కాబట్టి ఎక్కువగా వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. అయితే తీవ్ర వాయుగుండం కావడం వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. అలాగే ఈ ప్రభావంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అన్ని పోర్టులో కూడా స్థానిక ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ని ఎగురవేశారు. అలాగే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో ఒక వాయుగుండం కొనసాగుతుంది. ఒకే సమయంలో 2 వాయుగుండాలు, అరేబియా ప్రాంతంలో వాయుగుండం ఉంది, ఇటు బంగాళాఖాతంలో కూడా వాయుగుండం ఉంది. అంటే 2 వైపులా కూడా ఉన్నటువంటి ఈ వాయుగుండాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. దక్షిణ భారతదేశానికి దీని ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల మహారాష్ట్ర, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడైతే మహారాష్ట్రలో వర్షాలు పడతాయో ఆ ప్రభావం వల్ల మహారాష్ట్ర నుంచి ప్రవహించేటువంటి నదులైనటువంటి కృష్ణా, గోదావరి నదులకి భారీగా నీరు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల ఇక్కడ ఒరిస్సాలో పడిన వర్షాల వల్ల ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నదుల్లోకి నీరు చేరుతోంది. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల అక్కడ పడినటువంటి వర్షాల వల్ల కృష్ణా, గోదావరికి అదనంగా నీరు వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా ఉన్నాయి. ఐటీసీజెడ్ బలంగా ఉంది. ఈ 2 ప్రభావం ఉండడం వల్లే ఇటు వాయుగుండాలు ఏర్పడ్డాయనేటువంటి అభిప్రాయాన్ని వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉత్తర కోస్తాకు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈ సాయంత్రం కానీ ఈ రాత్రి కానీ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటినా కూడా ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వాతావరణ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.